వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రైతాంగంపై కేంద్రం నిర్లక్ష్యం. దొంగ సొత్తుతో NGO వ్యవహారం. పేర్ని నాని మర్యాదగా మాట్లాడితే మర్యాద తగ్గుతుంది. బాల్యారంభ అభివృద్ధి స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభం. ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా BRS పార్టీ చేసిన కూలేశ్వరం ప్రాజెక్టు, కమిషన్ల ప్రాజెక్టు దాదాపు 1,00,000 కోట్లు KTR, KCR కడుపు నిండా తిని మన యువత జీవితాలతో ఆడుకున్న 10 సంవత్సరాలు చూసినాం. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎదుర్కొని ప్రజాపాలనను ఎన్నడూ లేని ధాన్యం పంట మనం ఈ సంవత్సరం చూసినాము. రైతులందరూ ఎక్సెస్ ప్రొడక్షన్ అంటే గత 10 సంవత్సరాల దాని ప్రొడక్షన్ ఈ సంవత్సరం వచ్చింది. అది చాలా గొప్ప విషయం. ఈ ఎక్స్ట్రా ప్రొడక్షన్ వచ్చినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు చేతులు ఎత్తేసినారు. మేము కొనుగోలు చేయలేము, మా దగ్గర FCI లేదని చెప్పి కేంద్రంకి వెళ్ళి మన తెలంగాణ రైతాన్ని ద్రోహం చేసినారని చెప్పి మనం కళ్ళారా చూస్తున్నాం. మళ్ళా యూరియా విషయానికి వస్తే గత 2 సంవత్సరాలుగా జయశంకర్ ఎక్స్టర్నల్ మినిస్టర్ ఇంకా మన మోడీ సాబ్ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రైతాంగానికి మీరు ఏదన్నా కాస్త కోస్త సేవ చేసే ఉద్దేశం ఉంటే ఇమ్మీడియట్ గా తక్షణమే యూరియా కేటాయింపులో తెలంగాణకి తక్కువ కావద్దని చెప్పి నేను ఈరోజు వారికి సవాల్ విసురుతున్నాను. మనకు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఉన్నప్పటికీ కూడా దాని కంప్లీట్ మిస్ మేనేజ్మెంట్ చేసి కేవలం 70% ప్రొడక్షన్ ఆ ప్లాంట్ నుంచి వస్తుందని చెప్పి అనేక లెటర్లు పెట్టినప్పటికీ కూడా వారు దాని మీద స్పందించలేదు, చర్యలు తీసుకోలేదు. బీజేపీ ప్రభుత్వం కావాలని తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుంది. ఇది మీరందరూ గమనించాలి. చాలా పనికి వచ్చిన ఆయన ఆ రోజు ఎప్పుడైతే పోతున్నారు అంట ప్రాపర్టీ హెఫ్ట్ చేసి అది కూడా మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనే మూవ్మెంట్ పాత ఫుటేజెస్తో కంపేర్ చేసి మనకి ఫైనలీ ఒఫెండర్ ఎవరో తెలిసింది. సో ఇప్పుడు CCTV కెమెరాస్ గురించి ఆల్రెడీ మనకి లోకల్ పోలీస్ CI గారు కానీ DSP గారు కానీ వికారాబాద్లో మాత్రమే అన్ని చోట్ల పెట్టడానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు మన వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ రక్షణ నేత్రం ఒక ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది. సెకండ్ థింగ్ సురక్ష మిత్ర కూడా ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు గ్రామ సభ పెట్టినప్పుడు సురక్ష మిత్ర ఫర్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ అండ్ వికారాబాద్ రక్షణ నేత్రం ఫర్ CCTV ఇన్స్టాలేషన్ అన్ని చోట్ల అన్ని టౌన్ ఏరియాస్లో గ్రామ పంచాయత్స్లో పెట్టడానికి అందరికీ చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ పంచాయత్ ఫండ్స్ అండ్ మున్సిపాలిటీ ఫండ్స్ CSR ఫండ్స్ అది కూడా వాడి, బికాజ్ ఒక క్రైమ్ జరిగితే మనకి CCTV అయిన ఒఫెండర్ ఎవరు తెలుసుకోవాలంటే చాలా చాలా ముఖ్యం. సో మీడియా మిత్రులు కూడా ఇదే విజ్ఞప్తి, మీరు కూడా అందరికీ ఈ మూవీలో ఈ మిషన్ మోడ్లో మన CCTV చాలా పాడైపోయి మీరే వచ్చి నాకు ముందే చెప్పారు. ఫస్ట్ మంత్లో సెకండ్ మంత్లో చాలా రిపేర్స్కి ఉన్నాయి. అది కూడా టంగులో ఆల్రెడీ నేను విజిట్ చేశాను, ఇన్స్పెక్ట్ చేశాను. వాళ్ళు దాదాపు 250 కెమెరాస్ పని చేస్తే ఆల్మోస్ట్ 90 వర్ ఓన్లీ వర్కింగ్, బట్ ఆల్మోస్ట్ నాట్ 200 CI హ్యాస్ గాట్ రిపేర్డ్. ఇక్కడ కూడా CI వికారాబాద్ కూడా చాలా రిపేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు కొన్ని రోజులు కొన్ని వారంలో విదిన్ 2 months దే విల్ సర్టన్లీ డెవలప్మెంట్ ఇన్ రిపేర్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ CCTV కెమెరా. అండ్ ఈ క్రైమ్లో కానీ రిసీవర్స్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీకి పెట్టుకోవచ్చు, ప్రాపర్టీ రికవర్ చేయడానికి స్పెషలైజ్ టీమ్ కూడా పెట్టడం. నమస్కారం. నిన్న గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు పనిచేస్తున్న పేరు నాని గుడివాడలో మీటింగ్ పెట్టి అవాకులు చవాకులు పేలటం బాధాకరం అని చెప్తూ రాజకీయాల్లో సహజంగానే జుగుప్సకరం. అతని స్థాయిని మరిచి రాజకీయాలు మానేశారని చెప్పి, రాజకీయాలు మానేసిన తర్వాత మళ్ళీ ఎంపీ అవుదాం అనుకుంటున్నాం ఏంటి, మళ్ళీ యాక్టివ్ అయ్యారని అడిగా. గన్నవరం ఒక రోజు వచ్చి అక్రమ కేసులు పెడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టినప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నాను పేరు అని అడిగా. అడిగి నేను అక్రమ కేసులు పెట్టలేదని చెప్పా, బహిరంగ చర్చకు సిద్ధమన్నా. గన్నవరం వచ్చి ఒక్క మాట అడిగితే నేను మచిలీపట్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నిన్ను బహిరంగ చర్చకు రా, నేను బందరు వచ్చానంటే నువ్వు రాని పరిస్థితి. మళ్ళీ 10 నెలల విరామం తీసుకుని పద్దాక మనం బందరికి ఏం ఏడిసామో ఏడవాలి. డెఫినెట్ గా మీ తండ్రి అయితే ఇలా మాట్లాడేవాడు కాదని నేను అనుకుంటున్నాను. నువ్వు సభ్య సమాజం తలదించుకునే విధంగా నువ్వు మాట్లాడటం నీ స్మార్ట్, ఓవర్ స్మార్ట్ అనుకోవాలో ఏమనుకోవాలో, ఇంటలెక్చువల్ స్మార్ట్ అనుకుంటావో, స్ట్రీట్ స్మార్ట్ అనుకుంటావో, మీరు
ఈ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. నేను ఇంకా మేనమేషాలు లెక్కబెట్టి కొంచెం భాషలో కరెక్ట్ గానే మాట్లాడాను. నేను 100 రోజు ప్రెస్ మీట్ పెట్టినా. నేను ఇప్పుడు కూడా భాషలో కరెక్ట్ గానే మాట్లాడతా గానీ నువ్వు గురువింద గింజలాగా నువ్వు నా గురించి మాట్లాడు. నువ్వెవరు అసలు? నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు నాకు గన్నవరం గుడివాడ సీట్లు లేవంట. చూడండి, నేను ప్రెస్ చూపిస్తాను మీకు. అసలు బుద్ధుందా పేరునాని గారిని అడుగుతున్నా. నేను సీట్ ట్రై చేశానా? 94లో నువ్వు ఆంధ్ర భవన్కి వెళ్ళి సీట్ ట్రై చేసి నువ్వు నిజం కాదా? కనీసం కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోతే బీఎస్పీ టికెట్ మీద పోటీ చేద్దాం అనుకుంది నిజం కాదా? ఇవాళ పాలడు వెంకటరావు మరణించాడు కానీ పార్థసారథి గారు మంత్రిగా ఉన్నాడు. ఇది వాస్తవమా కాదా? సీటు కోసం నీ తండ్రి రాజకీయ చరిత్ర ఉన్నా నువ్వు సీటు కోసం ఢిల్లీలో తిరిగింది కాదా? నేను ఎక్కడా సీటు కావాలని తిరగలా. ముమ్మాటికి మీడియా సాక్షిగా చెబుతున్నా. నన్ను గన్నవరంలో నేను లోకల్ లైన్ పోటీ చేశాను. ఇలాగా నాకు బందరే కావాలని కూర్చోవాలి. నేను బందర్ బ్రిటిష్ వాళ్ళ టైంలో అభివృద్ధి చేస్తే నీకు మంత్రి ఇస్తే నువ్వేం చేసావని అడుగుతున్నా. నువ్వు చేసిన దిక్కుమాలిన పనులు హెచ్సిఎల్ నా కాన్షియన్స్ నుండి హెచ్సిఎల్ లో ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకెళ్లి డెవలప్ చేస్తాం మంత్రిగా నీకు తగ్గుతుందని అడుగుతున్నా. నేను దివాళా తీసింది ఎవరో? అసలు ఆస్తులు ఎవరికి ఎక్కడ ఉన్నాయి? మైనేతలోకి వెళ్తే ఎవడాస్తి ఏంటో తెలుస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి 55,800 దాదాపుగా సెంటర్స్ ఉన్నాయి. ఈ సెంటర్లు అన్నిటిలో కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పిల్లల్ని అత్యద్భుతంగా చాలా చక్కగా చూసుకోవటం. ఎందుకంటే కన్న తల్లులు వీళ్ళ మీద ఎంతో నమ్మకంతో, ఒక తల్లి తన బిడ్డని ఒక నమ్మకంతో ఒక సెంటర్కి పంపిస్తుంది అంటే, ఆ సెంటర్లో పిల్లలు చక్కగా ఎదుగుతున్నారు అంటే అది కేవలం మన ప్రభుత్వంలో అంగన్వాడీ సెంటర్స్లో మాత్రమే జరుగుతుంది అని రాష్ట్రంలో ఉన్న తల్లులందరి నమ్మకం. అందుకనే తల్లులు ఎంతో తమ గారాల పట్టిగా పెంచుకున్నటువంటి బిడ్డల్ని తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లో పెడుతున్నారు. ఇలాంటి బిడ్డల తాలూకు ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం అందుకనే పిల్లలందరినీ కూడా, అంటే యూజువల్గా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు మన దగ్గరికి రావటం, వాళ్ళు ఇక్కడ చదువుకోవటం, అలాగే ఆటపాటలు నేర్చుకోవటం, చక్కగా భోజనం చేయటం, వెళ్ళడం అనేది ఇంతవరకు మనం చేస్తున్నటువంటి అలవాటుగా వస్తున్నటువంటి సంఘటనలు. అయితే కొత్తగా ఏంటంటే పిల్లల ఆరోగ్యం బాగలేకపోతే ఏమిటి, వాళ్ళకి ఏదైనా ఎదుగుదలలో ప్రాబ్లం వస్తే ఏంటి, వాళ్ళకి మాటలు వస్తున్నాయా లేదా, వినిపిస్తుందా లేదా, వాళ్ళకు మానసికంగా చక్కగా ఎదుగుతున్నారా లేదా, ఈ విషయాలన్నీ కనుక్కోవాలి అని అంటే అంగన్వాడీ టీచర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చూస్తున్నారు, బాగానే ఉంది. అది 3 ఏళ్ళ నుంచి వస్తున్నారు. కానీ పుట్టిన నుంచి 3 సంవత్సరాలలోపు తల్లి దగ్గరే ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అయితే ఆమె ఖచ్చితంగా ఎవరికొకరికి అప్పచెప్పి వెళ్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు చూసుకున్నా, లేకపోతే తల్లి చూసుకున్నా, తల్లి ఒకవేళ చదువుకోని పరిస్థితిలో ఉండా, లేదా ఉపాధి కూలీలైనా, అట్లాంటి వాళ్ళు పిల్లల్ని, అంటే ఆ జ్ఞానం లేకపోతే, చదువుకోకపోతే పిల్లలు కరెక్ట్గా సరైన సమయంలో ఎదుగుతున్నారా లేదా చూడడానికి కూడా కొంతమందికి అవగాహన లోపం ఉండొచ్చు. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చాలా దూరదృష్టితో ఆలోచించి ఖచ్చితంగా పిల్లలందరూ కూడా చక్కగా ఎదగాలి. ఎందుకంటే మనకి 0 నుంచి 3 సంవత్సరాల దాకా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మనం అత్యద్భుతంగా వాళ్ళకి ఏదైనా అప్పుడే బ్రెయిన్ ఎదుగుదల కూడా ఉంటుంది. కాబట్టి 0 నుంచి 2 సంవత్సరాలు అంటే దాదాపుగా 1000 రోజుల్లో పిల్లల తాలూకా బ్రెయిన్ 80% డెవలప్ అవుతుంది. ఆ తర్వాత సంవత్సరం
2 నుంచి 3 సంవత్సరాల లోపు ఇంకొక 10%, అంటే 90% డెవలప్ అవుతుంది. అంటే 90% బ్రెయిన్ డెవలప్ అయిన టైంలో పిల్లలు ఇంట్లో ఉంటున్నారు. ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం, పిల్లలకు ఫోన్లు ఇస్తున్నాం, ఫోన్లు ఇచ్చి చూసుకోమంటున్నాం, ఫోన్లు ఇచ్చి అన్నం పెడుతున్నాం, ఫోన్లు ఇచ్చి అన్ని పనులు చేయిస్తున్నాం వాళ్ళతో. అంటే వాళ్ళు ఏదైనా నో అంటే ఫోన్ ఇస్తే ఎస్ అంటున్నారు. అట్లాంటప్పుడు పిల్లలకి వినికిడి తక్కువ అవుతుంది, మాట్లాడడం రావట్లేదు. ఇలాంటివన్నీ కూడా పిల్లల తాలూకా శరీరంలో, అలాగే వాళ్ళ మైండ్లో, వాళ్ళ ప్రవర్తనలో ఈ మార్పులన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఒక యాప్ ఒకటి పెట్టుకున్నాం. ఆ యాప్లో ఏమిటి అంటే పిల్లల తాలూకా మానసిక ఎదుగుదల ఎలా ఉంది, శారీరక ఎదుగుదల ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, మనల్ని ఐ కాంటాక్ట్తో మాట్లాడుతున్నారా, వాళ్ళు భోజనం చక్కగా చేస్తున్నారా లేదా, ఎదుగుదల అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం చెక్ చేయడానికి పెట్టుకుంటున్నాం. అయితే వీటిలో ఏంటంటే మనకు ఎక్కువగా పిల్లల్ని మనం 3 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలు మనం చూస్తున్నాం. కానీ పిల్లలు 0 నుంచి 3 సంవత్సరాలు ఇంట్లో ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారనే వాళ్ళకి స్థూల చలన నైపుణ్యం ఎలా ఉంది, సూక్ష్మ చలన నైపుణ్యం ఎలా ఉంది, వాళ్ళ భాషాభివృద్ధి అంటే మాట్లాడగలుగుతున్నారా, వాళ్ళ జ్ఞాన వికాసం అంటే ఏదైనా చూస్తే గుర్తుపడుతున్నారా, తల్లిని గుర్తుపడుతున్నారా, మాట్లాడుతున్నారా, అలాగే సామాజిక భావోద్వేగాలు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళకి అంటే సోషల్ ఎమోషన్స్ అంటే మనల్ని చూడగానే రావాలి, తల్లిని చూడగానే రావాలి. అదే తెలియని వాళ్ళు చూడగానే ఖచ్చితంగా వాళ్ళు ఏడవాలి, లేదంటే వెనక్కి వెళ్ళాలి. ఎవరిని చూసినా వచ్చేసేటట్టు ఉంటే అది సోషల్ ఎమోషనల్ కాదు. కాబట్టి తల్లిదండ్రులను గుర్తుపడుతున్నారు లేదా, ఇంట్లో అన్న, తమ్ముడు, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ వీళ్ళని గుర్తుపడుతున్నారు లేదా అనేది మనం వాళ్ళని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్నే మనం నవచేతన అనే ప్రోగ్రాం ద్వారా మనం పిల్లలందరికీ కనెక్ట్ అవుతున్నాం. ఈ కనెక్ట్ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.